స్వరూపమందు, తన పోలికలోను తన స్వరూపమందు మనలను చేశాడు. ఎవరి పోలికలో? దేవుని పోలికలో. ఎవరి స్వరూపంలో? దేవుని స్వరూపములో. మానవుడు పోలిక కలిగి ఉన్నాడు కానీ స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. స్వరూపం అంటే అంతరంగ స్వభావము కదండి. పై పోలికను కలిగి ఉన్నాడు కానీ ఏం పోగొట్టుకున్నాడంట? స్వరూపమును పోగొట్టుకున్నాడు. దైవ స్వరూపమును దేవుడు మనకిచ్చాడు. ఈ దైవ స్వరూపమును అపవాది దొంగిలించాడు. కనుక అపవాది స్వరూపము మనలో ఉన్నది. కనుకనే మనలో ద్వేషములు, అసూయలు, కలహములు, మత్సరములు, పైరూపపు భక్తి ఉన్నది. పోలిక ఉంది కదా, పైరూపపు భక్తి ఉన్నది కానీ లోపల దేవుని స్వరూపము లేదు. దేవుని స్వరూపము లేకపోతే దేవుని పిల్లలము కాదు. దేవుని పిల్లలము